జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ పేరు ప్రతి ఒక్కరు అంబేద్కర్ 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 అంటున్నారు. అంబేద్కర్ పేరు అనేది ఫ్యాషన్ అయిపోయిందని ఒక తలకు మాసినోడు అన్నాడు. మరి మనం ఏం చేయాలి? అంబేద్కర్ అంబేద్కర్ అని ప్రతి ఒక్కరు అందాం. అంబేద్కర్ 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 అంబేద్కర్. ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, 1,00,000 సార్లు అంటాం అంబేద్కర్ 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 అంబేద్కర్. ఎందుకంటే అంబేద్కరే లేకుంటే మనం ఈడ కూర్చుంటోళ్ళం కాదు. ఎవరైనా అంబేద్కర్ అంబేద్కర్ అంటే మన కంచంలో అన్నం, అంబేద్కర్ అంటే మనం చదువుకున్న చదువు, అంబేద్కర్ అంటే మనం ఉంటున్న ఇల్లు, అంబేద్కర్ అంటే మన ఆత్మగౌరవం. కాబట్టి అలాంటి ఆత్మగౌరవాన్ని మాట్లాడొద్దంటే ఊకుటమా? మనం ఊకుటమా? కాబట్టి ఒక్కసారి అట్లా అనొద్దంటే భారతదేశం అంతా అంబేద్కర్ ముఖ చిత్రాన్ని పెట్టుకుంది. బాబాసాహెబ్ కు జై భీమ్ చెప్పింది. ఏం చెప్పింది? జై భీమ్. నేను ఒక్కటే ముచ్చట మాట్లాడతా ప్రతిసారి లాగానే. మనవాదం ఏంది మనువాదం ఏంది అని ఒకటే ముచ్చట మాట్లాడి నేను కంప్లీట్ చేస్తాను. మనవాదానికి తేడా ఏంటంటే మనవాదం అంబేద్కర్ వాదం కలిసి ఉండాలంటది, ఐక్యమత్యంగా ఉండాలంటది. ప్రతి ఒక్కరూ అణగారిన వర్గాలు, అణచబడ్డ వర్గాలందరూ ఒక్కటై కొట్లాడాలంటది. మరి మనువాదం ఏం చెప్తాదంటే, మనువాదం అంటే పెద్ద కాషాయ దుస్తులు వేసుకొని మన ముందుకు ఏం రాదు, మన పక్కనే ఉండి ఇట్నే మన దగ్గరకు వచ్చి మనలాంటి యూతులను కానీ మనల్ని కానీ డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారంటే, తమ్మి ఈసారి నేనున్నా, ప్రతిసారి వాళ్ళే వేస్తారా, అంబేద్కర్ విగ్రహానికి వాళ్ళే దండలు వేస్తారా, అంబేద్కర్ పండుగను వాళ్ళే వేస్తారా, నువ్వే నేనుంటా అంటారు. ఇగో దీన్ని మనువాదం అంటారు. అదేవిధంగా మన మధ్యలో పంచాయతీలు పెడతారు. వాడు తక్కువ నువ్వెక్కువ, అరే భయ్ మన తింటందుకు తిండి లేని వాళ్ళకు 2 మెతుకులు ఒకటి తిన్నా, 2 మెతుకులు ఎక్కువ ఒకటి తిన్నా, ఒకటి తక్కువ తిన్నా, మనం కదా మన ఉన్న బువ్వను పంచుకొని తినాలి అని చెప్తుంది మనవాదం, అంబేద్కర్ వాదం. కాబట్టి ఈ మనువాదులు ప్రతి దగ్గర ఉంటారు, మన రూపంలోనే ఉంటారు, మన కోసమే ఫైట్ చేస్తుంటారు, కానీ మనల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. బాబాసాహెబ్ మాత్రం అందరూ అణచబడ్డ వర్గాలందరూ కలిసి ఉండాలని చెప్పిండు. కాబట్టి ఆయన కోసం అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉందాం, మన బతుకు కోసం కొట్లాడదాం, మన భవిష్యత్తు కోసం కొట్లాడదాం. అదేవిధంగా చివరగా ఒకే ఒక మాట చెప్తా. బాబాసాహెబ్ అనగానే మనకు చెప్పేది రాజ్యాంగ రచయిత అంటారు, కరెక్టే. కానీ ప్రతి ఒక్కరికి భూమి వంచాలి, భూమిని జాతీయం చేయాలి అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనకు ఒక 2 ఎకరాలు ఉంటే, దెబ్బడగూడెంలో ఒక 3 ఎకరాలు ఉంటే మనం ఎంతో కోటీశ్వరం. కాబట్టి భారతదేశంలో ఉన్న భూమి అంతా బడుగులకు పంచాలి, అది బాబాసాహెబ్ చెప్పిండు. భారతదేశంలో ఉన్న సంపద అంతా బడుగులకు పంచాలి, జనానికి పంచాలి అని బాబాసాహెబ్ చెప్పిండు. ఈ విషయాల్ని మనం మాట్లాడుకోం. చాలా మంది బాబాసాహెబ్ అంటే రాజ్యాంగం రాసిందంటాం, అనేక విషయాలు చెప్తాం. ఇక ఈ విషయాలు కూడా మనకు చదువుతో పాటు సంపద ఉండాలని చెప్పేసి చెప్పిన బాబాసాహెబ్ ఒకసారి మనం జై భీమ్ చెప్తామా? జై భీమ్, జై భీమ్, జై భీమ్. మళ్ళీ చెప్తున్న మీ వేదిక మించి అంబేద్కర్ 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 అని 1,00,000 సార్లు అంటాం. భయ్ ఇంటికే మన వీకుంటే పీకో.